नामरे ମୁଁ ଆପଣମାନଙ୍କୁ ସମସ୍ତଙ୍କୁ ଧନ୍ୟବାଦ ଜ୍ଞାପନ କରେ। ఎంతగానో ఈ వారం అంతా మన కాసు కాపాడి प्रभु ଆମମାନଙ୍କୁ ବିଗତ ସପ୍ତାହ तमाम प्रभु ସମ୍ଭାଳିକି ଆଣିଛନ୍ତି। ఆయన శ్రాంతిలో నిలబెట్టి ఆయన వాక్యంతో మనతో प्रभु ତାହାଙ୍କ మాట్లాడుతున్నారు. ବିଶ୍ରାମରେ ପ୍ରଭୁ ଆମମାନଙ୍କୁ ରଖିକି ପୁନର୍ବାର ଆମମାନଙ୍କୁ ତାଙ୍କର ପ୍ରାଙ୍ଗଣକୁ ଆଣି ଅଛନ୍ତି। ఆయనకి లెక్కలేనన్ని వందనాలు. ସେଥିପାଇଁ ସଦାପ୍ରଭୁଙ୍କୁ ମଧ୍ୟ ମୁଁ ବହୁଳ ଧନ୍ୟବାଦ ଦିଏ। కీర్తనను ధ్యానించుకుందాము. ଆମେ ଗୀତ ସଂଗୀତକୁ ଧ୍ୟାନ କରିବା। పూర్తిగా చెప్పడానికి టైం లేదు, కానీ ସମ୍ପୂର୍ଣ୍ଣ ରୀତିରେ ଆମେମାନେ ଆଲୋଚନା କରିବା ନାହିଁ। ఒకటి రెండు వచనాలు మాత్రం ଗୋଟିଏ ବା ଦୁଇଟି ପଦକୁ ମାତ୍ର ଆମେମାନେ ధ్యాନ କରିବା। ధ్యానించుకునే ముందు చిన్న ప్రార్థన చేస్తాం. ଆମମାନେ ବାକ୍ୟ ଧ୍ୟାନ କରିବା ପୂର୍ବରୁ ଛୋଟ ପ୍ରାର୍ଥନା କରିବା। మహాపరిశుద్ధమైన మా తండ్రి నీకు వందనాలు, ఘనమైన మా తండ్రి నీకు వందనాలు ప్రభా. ఎంతగానో మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని సజీవులుగా ఉంచి ఈ శ్రాంతిలో తండ్రి నీ ఆరాధనలో తండ్రి నీ వాక్యాన్ని నీ కృప మాకు ఇచ్చావు, నీకు వందనాలు తండ్రి. అవును తండ్రి, నీ వాక్యాన్ని మాకు బయలుపరుస్తుండగా నీ ఆత్మతో వాక్యాన్ని గ్రహించేలా నీ ఆత్మని మాకు నింపండి ప్రభా. అయ్యా, ప్రకటించడానికి యోగ్యత అయితే నాకు లేదు, మీ కృపను పెట్టి నన్ను మీ సన్నిధిలో నిలబెట్టారు, మీకు వందనాలు. మీ ఆత్మతో నన్ను కూడా నింపి నీ బిడ్డలకి నాకు ఏది అవసరమో మీరే మాట్లాడి దర్శించమని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన నీ సన్నిధిలో పెట్టి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మొదటి వచనం మరొకసారి నేను చదువుతానండి. ପ୍ରଥମ ପଦକୁ ପୁନର୍ବାର ଆଉଥରେ ମୁଁ ପଢ଼ିବି। యోదాలో దేవుడు పరిశుద్ధుడు, ఇశ్రాయేలులో ఆయన నామము గొప్పది. ପରମେଶ୍ୱର ଜିହୁଦା ମଧ୍ୟରେ ପରିଚିତ ଅଟନ୍ତି, ଇସ୍ରାଏଲ ମଧ୍ୟରେ ତାହାଙ୍କ ନାମ ମହତ୍। ఆషాపు ఈ కీర్తన రచించారు. ପ୍ରଭୁଙ୍କ ଦାସ ଆସାବ ଏ ଗୀତକୁ ରଚନା କରି ଅଛନ୍ତି। ఆయన అంటున్నారు, ସେ କହୁଅଛନ୍ତି యోదాలో ఆయన నామము ప్రసిద్ధి చెందిందని. ଜିହୁଦାରେ ପରମେଶ୍ୱରଙ୍କ ନାମ ପରିଚିତ ଅଟେ ବା ମହତ୍ ଅଟେ କହିକି। యోధా అనగా ଜିହୁଦା କହିଲେ వాళ్ళొక జనాంగము. ସେମାନେ ଗୋଟେ ଗୋଷ୍ଠୀ। యోధా జనాంగము, ఇశ్రాయేలు జనాంగం ఎలాగో యోధా జనాంగం వాళ్ళు. ଯେଉଁ ପ୍ରକାର କି ଜିହୁଦା ଏବଂ ଇସ୍ରାଏଲ ଗୋଟେ ଗୋଟେ ଦଳ ବା ଗୋଟେ ଗୋଟେ ଗୋଷ୍ଠୀ ଅଟନ୍ତି ସେମାନେ, అలాగా ఒక జనాంగము. ସେଇ ପ୍ରକାର ଗୋଟିଏ ଲୋକ ସଦସ୍ୟ ଥିବା ଦଳ ଅଟେ। వాళ్ళ మధ్య దేవుడు ప్రసిద్ధి చెంది ఉన్నాడు. ସେମାନଙ୍କ ମଧ୍ୟରେ ସଦାପ୍ରଭୁ ପରିଚିତ ବା ମହତ୍ ହେଇକି ଅଛନ୍ତି। దేవుడు వాళ్ళ మధ్య ప్రసిద్ధి చెందడానికి ପ୍ରଭୁ ସେମାନଙ୍କ ମଧ୍ୟରେ ବା ସେମାନେ ପରମେଶ୍ୱର ସେମାନଙ୍କ ମଧ୍ୟରେ ମହତ୍ ହେବା ନିମନ୍ତେ వాళ్ళు దేవుడు స్తుతించిన వాళ్ళు ସେମାନେ ସଦାପ୍ରଭୁଙ୍କୁ ଧନ୍ୟବାଦ ବା ପ୍ରଭୁଙ୍କର ପ୍ରଶଂସା କରିଥିବା ଲୋକମାନେ ସେମାନେ। దేవుణ్ణి స్తుతించిన వాళ్ళ మధ్యను, దేవుణ్ణి ఆరాధించిన వాళ్ళ మధ్యను దేవుడు ప్రసిద్ధుడిగా ఉంటాడు. ଯେଉଁମାନେ ସଦାପ୍ରଭୁଙ୍କର ପ୍ରଶଂସା କରନ୍ତି ବା ପ୍ରଭୁଙ୍କର ଧନ୍ୟବାଦ ଦିଅନ୍ତି, ସେମାନଙ୍କ ମଧ୍ୟରେ ସଦାପ୍ରଭୁ ପରିଚିତ ହେଇକି ରହନ୍ତି। వాళ్ళ మధ్యను దేవుడి కార్యాలు, దేవుడి మేలులు అనేకమైనవి. ସେମାନଙ୍କ ମଧ୍ୟରେ ପ୍ରଭୁଙ୍କର କାର୍ଯ୍ୟ ବା ପ୍ରଭୁଙ୍କର ଆଶୀର୍ବାଦ ବହୁଳ ରୀତିରେ ରହେ। దేవుణ్ణి ఎవరైతే స్తుతిస్తారో, ପ୍ରଭୁଙ୍କୁ ଯେଉଁମାନେ ସ୍ତୁତି ବା ଧନ୍ୟବାଦ ଦିଅନ୍ତି, దేవుడు సమీపముగా ఎవరైతే ఉంటారో, ଯେଉଁମାନେ ପ୍ରଭୁଙ୍କର ଅତି ନିକଟବର୍ତ୍ତୀ ରହନ୍ତି, ఎవరు సమీపముగా దేవుడు ఉంటాడో ଯାହାଙ୍କର ନିକଟରେ ସଦାପ୍ରଭୁ ରହନ୍ତି, వాళ్ళకి దేవుడు గొప్పవాడుగా కనిపిస్తాడు. ସେମାନଙ୍କୁ ସଦାପ୍ରଭୁ ଏକ ମହତ୍ଵ ଭଳି ଦେଖାଯାଆନ୍ତି। ସେମାନଙ୍କ ଦୃଷ୍ଟିରେ దేవుడు గొప్ప కార్యాలు వాళ్ళకి బయలుపడతాయి. ପ୍ରଭୁଙ୍କର ବହୁଳ ଆଶ୍ଚର୍ଯ୍ୟ କାର୍ଯ୍ୟ ସେମାନଙ୍କ ଜୀବନରେ ପ୍ରଭୁ ପ୍ରକାଶିତ କରନ୍ତି। దేవుడు ఎరగని జనాంగానికి, ପ୍ରଭୁଙ୍କୁ ନ ଜାଣିଥିବା ଲୋକମାନଙ୍କୁ, దేవుణ్ణి కలుగున్న, ଯଦି ପ୍ରଭୁଙ୍କୁ ଜାଣିଥିଲା ସତ୍ତ୍ୱେ ବି దేవుణ్ణి స్తుతించకుండా దేవుని సమీపముగా ఉన్న జనాంగానికి కూడా ఆయన గొప్పవాడిగా కనిపించడు. ଯଦି ସେମାନେ ପ୍ରଭୁଙ୍କୁ ଧନ୍ୟବାଦ ନ ଦେଇକି ଯଦି ରହନ୍ତି, ତାହେଲେ ସଦାପ୍ରଭୁ ମହତ୍ଵ ଭଳି ସେମାନଙ୍କ ଜୀବନରେ ଦେଖାଯାଆନ୍ତି ନାହିଁ। దేవుడి కార్యాలు వాళ్ళకి గొప్పగా కనిపించవు. ପ୍ରଭୁଙ୍କର କାର୍ଯ୍ୟ ବହୁତ କାର୍ଯ୍ୟ ଭଳି ସେମାନଙ୍କ ଜୀବନରେ ସେମାନେ ଦେଖିପାରନ୍ତି ନାହିଁ। ఎవరైతే దేవుడికి అతి సమీపముగా ఉంటారో, ଯେଉଁମାନେ କି ସଦାପ୍ରଭୁଙ୍କର ଅତି ନିକଟବର୍ତ୍ତୀ ଜୀବନ କାଟନ୍ତି, ఎవరైతే ఆయన సన్నిధిలో సావాసములో నిరంతరం ఉంటారో, ଯେଉଁମାନେ କି ସଦାପ୍ରଭୁଙ୍କ ସହଭାଗିତାରେ ନିରନ୍ତର ରହନ୍ତି, దేవుడు గొప్పవాడుగా వాళ్ళకు
ସଦାପ୍ରଭୁ తెలుసుకుంటారు. ମହତ ଭଳିଆ ସେମାନେ ଅନୁଭବ କରନ୍ତି। అందుకనే దేవుని వాక్యములో ఒక మాట ఉన్నది, ସେଥି ନିମନ୍ତେ ପ୍ରଭୁଙ୍କ ବାକ୍ୟରେ ଗୋଟେ ବିଷୟ ଲେଖାଯାଏ, యెహోవా దేవుడు గల జనులు ధన్యులను ఉన్నది. ଯୋଉ ଜନ ସଦାପ୍ରଭୁ ପରମେଶ୍ୱର ଅଛନ୍ତି ସେହି ଜନ ଧନ୍ୟ କହିକି। నిజముగా ఆయనని మనము కలుగున్నాము కనుక ఈ రోజు మనం ఎంతో ధన్యులమై ପ୍ରକୃତରେ ఉన్నాము. ଆମ୍ଭେମାନେ ସେଇ ସଦାପ୍ରଭୁଙ୍କୁ ପାଇଥିବାରୁ ଆମ୍ଭେମାନେ ବହୁଳ ଧନ୍ୟ ହେଇକି ଅଛୁ। ఆయన కలుగుంటేకి మనము ధన్యులము అని తెలుసుకోవాలి. మనకి తెలియాలంటే మనం ఆయన సమీపముగా ఉన్నప్పుడే ఆ మర్మము మన జీవితంలో ସେ ସଦାପ୍ରଭୁ తెలుసుకోగలం. ମହତ୍ କହିକି ଆମେ କେତେବେଳେ ଜାଣିପାରିବା କହିଲେ, ଆମ୍ଭେ ଯେତେବେଳେ ତାହାଙ୍କର ଅତି ନିକଟବର୍ତ୍ତୀ ରହିବା ତେବେ ଯେ ସେ ରହସ୍ୟ ଆମ୍ଭେମାନେ ବୁଝିପାରିବା। యెషయా జీవితాన్ని మనం ଯିଶାଙ୍କ చూసినప్పుడు ଜୀବନକୁ ଯଦି ଆମେ ଦେଖିବା, ఇశ్రాయేలు రాజుల వెనకాల రాజులు అలాగే వస్తున్నప్పుడు ଇସ୍ରାଏଲ ଦେଶରେ ରାଜା ମାନଙ୍କ ପରେ ରାଜା ଯେତେବେଳେ ଦେଶକୁ ଶାସନ କରି ଆସୁଥିଲେ, యోధా రాజులు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తున్నప్పుడు ଯୁହୁଦା ରାଜ୍ୟକୁ ମଧ୍ୟ ଶାସନକାରୀ ରାଜା ମାନେ ଜଣକ ପରେ ଜଣ ଆସୁଥିଲେ। ఊజియా కాలంలో ଉଜିୟାଙ୍କ ସମୟରେ బహుగా ఉత్తమగా పాలించే రాజు ఊజియా. ସମସ୍ତଙ୍କ ଠାରୁ ବହୁ ଉତ୍ତମତାରେ ଦେଶକୁ ଶାସନ କରୁଥିବା ରାଜା ମାନଙ୍କ ମଧ୍ୟରୁ ଉଜିୟା ଜଣେ ଅଟନ୍ତି। దేవుడు జనాంగమైన ఇశ్రాయేలుని చక్కగా పాలించేవాడు. ପ୍ରଭୁଙ୍କ ଲୋକ ହେଇଥିବା ଇସ୍ରାଏଲ ଲୋକମାନଙ୍କୁ ବହୁ ଉତ୍ତମତାରେ ଉଜିୟା ଶାସନ କରୁଥିଲେ। దావీదు ఎలా అయితే పాలించేవాడో అంత ఉత్తమగా ଦାଉଦ పాలించేవాడు. ଯେଉଁ ପ୍ରକାର ଶାସନ କରୁଥିଲେ ସେହି ପ୍ରକାର ଉଜିୟା ମଧ୍ୟ ବହୁ ଉତ୍ତମ ଶାସନ ଦେଇଥିଲେ। అలాంటి ఊజియా చనిపోయిన తర్వాత ସେହି ପ୍ରକାର ଉଜିୟାଙ୍କର ମୃତ୍ୟୁ ହେଲା ପରେ యెషయా ప్రవక్త అయిన యెషయాకి చింత వచ్చేసింది. ସେହି ସମୟରେ ପ୍ରଭୁଙ୍କ ଦାସ ହେଇଥିବା ଯିଶାଙ୍କ ଜୀବନ ଗୋଟେ ଚିନ୍ତା ଆସିଲା। ఉత్తమైన రాజు మరణించాడే, ଏକ ଉତ୍ତମ ରାଜା ମୃତ୍ୟୁବରଣ କରିଗଲେ, ఇశ్రాయేలుని వేలిన సమర్థుడు మరణించాడే, ଇସ୍ରାଏଲ ଲୋକମାନଙ୍କୁ ଶାସନ କରିବା ଏକ ସମର୍ଥ ରାଜା ମୃତ୍ୟୁବରଣ କରିଗଲେ, ఇశ్రాయేలు జీవితం ఇంకెలాగా ଇସ୍ରାଏଲ ଲୋକମାନଙ୍କ ଜୀବନ କେମିତି ରହିବ? అని ఇశ్రాయేలుని పెట్టి చింత ଇସ୍ରାଏଲ తెచ్చేస్తున్నారు. ଲୋକମାନଙ୍କୁ ଦେଖିକି ପ୍ରଭୁଙ୍କ ଦାସ ଯିଶା ଚିନ୍ତାଗ୍ରସ୍ତ ହେଲେ। ఎందుకనగా କାହିଁକି କହିଲେ, యెషయా అప్పటి వరకు దేవుణ్ణి కలిగిన ప్రవక్తే, ସେତେବେଳେ ପର୍ଯ୍ୟନ୍ତ ଯିଶାୟ ପ୍ରଭୁଙ୍କୁ ପାଇଥିବା ଜଣେ ଦାସ ଅଟନ୍ତି, కానీ ఇంకా అతి సమీపముగా దేవుణ్ణి వేరుకున్న ప్రవక్తక వెరగలేదు. କିନ୍ତୁ యెషయా. ଅତି ଅଧିକ ପ୍ରଭୁଙ୍କ ନିକଟବର୍ତ୍ତୀ ଥିବା ଦାସ ହିଁ ନଥିଲେ ଯିଶାୟ ସେ ସମୟକୁ। దేవుడు మహిమని దేవుడు బలాన్ని ఇంకా సమీపముగా చూడలేదు. ପ୍ରଭୁଙ୍କର ମହତ୍ୱକୁ ବା ପ୍ରଭୁଙ୍କର ବଳକୁ ଯିଶାୟ ସେତେବେଳକୁ ଅତି ନିକଟରୁ ଦେଖି ନାହାନ୍ତି। అందుకని చింత కలిగి ఉన్నాడు ఊజియా చనిపోగానే. ସେ ଚିନ୍ତିତ ଅଛନ୍ତି ଉଜିୟାଙ୍କ ମୃତ୍ୟୁକୁ ଦେଖିକି। ఎందుకంటే ఇశ్రాయేలు జనము నడిపించబడుతుంటా ఊజియా బలం వల్ల అనుకుంటున్నాడు తప్ప ఇశ్రాయేలు దేవుడు బలమని యెషయాకి సంపూర్ణంగా କିନ୍ତୁ తెలుసుకోలేకపోయాడు. ପ୍ରଭୁଙ୍କର ଦାସ ଯିଶାୟ ଇସ୍ରାଏଲ ଲୋକମାନେ ଏତେ ଉତ୍ତମତାରେ ପରିଚାଳନା ହଉଛନ୍ତି କହିଲେ ଉଜିୟାଙ୍କ ଦ୍ୱାରା ଭାବିଲେ, କିନ୍ତୁ ସଦାପ୍ରଭୁଙ୍କର ବଳ ହେତୁ ଇସ୍ରାଏଲ ଲୋକମାନେ ଉତ୍ତମତାରେ ପରିଚାଳିତ କହିକି ସେ ଜାଣିପାରି ନଥିଲେ। యెషయా ప్రవక్త ఇలాగ చింతపడుతుండగా ଏଇ ପ୍ରକାର ଚିନ୍ତା ଅବସ୍ଥାରେ ଯିଶା ଥିବା ସମୟରେ యెషయా ప్రవక్తకి దేవుడు దర్శనం ସେଇ ସମୟରେ ଯିଶାଙ୍କୁ ସଦାପ୍ରଭୁ ଗୋଟେ ଦର୍ଶନ ଦେଲେ। తర్వాత చూసుకుందరేని యెషయాలో 6వ అధ్యాయంలో ପଛରେ ଆପଣ ମାନେ ଯିଶା 6 ଅଧ୍ୟାୟକୁ ପାଠ କରିବେ। దేవుడు సమీపముగా దర్శనమిచ్చి ଅତି ନିକଟରୁ ସଦାପ୍ରଭୁ ଯିଶାଙ୍କୁ ଦର୍ଶନ ଦେଇକି ఆయన మహిమను ఆయన గొప్పతనాన్ని యెషయాకి బయలుపరిచారు. ପ୍ରଭୁଙ୍କର ମହିମା ଏବଂ ପ୍ରଭୁଙ୍କର ମହତ୍ୱକୁ ଯିଶାଙ୍କୁ ପ୍ରଭୁ ଦର୍ଶାଇଲେ। ఉన్నతమైన సింహాసనం మీద ఆసీనుడయ్యాడు దేవుడు. ଉନ୍ନତ ସିଂହାସନରେ ఆసନ୍ନ ହେଇଥିଲେ ସଦାପ୍ରଭୁ। వేరే కలేబులు పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్తుతిస్తున్నారు ଅଇତ ଅଇତ ଦୂତମାନେ ପବିତ୍ର ପବିତ୍ର କହିକି ଗୁଣଗାନ କରୁଅଛନ୍ତି। ఆయన మహిమను ఆయన గొప్పతనాన్ని ఆయన ప్రభావాన్ని యెషయా ప్రవక్తకి దేవుడు ପ୍ରଭୁଙ୍କର ସେ బయలుపరుస్తున్నాడు. ମହିମା ଏବଂ ପ୍ରଭୁଙ୍କର ସେ ସାମର୍ଥ୍ୟକୁ ଯିଶାଙ୍କୁ ସଦାପ୍ରଭୁ ଦର୍ଶାଇଲେ। ఈ దేవుడు మహిమను ఎప్పుడైతే యెషయా భక్తుడు చూసాడో, ଯେତେବେଳେ କି ପ୍ରଭୁଙ୍କର ମହତ୍ୱକୁ ପ୍ରଭୁଙ୍କର ଦାସ ଯିଶାୟ ଦେଖିଲେ, చూడగానే ଦେଖିବା କ୍ଷଣେ మానవుడు ఏ పాటివాడో ମଣିଷ କିଏ ଅଟେ, దేవుడు ఎంతటి వాడో ପ୍ରଭୁ କେତେ గనుకున్నాడు. ମହତ୍ ଅଟନ୍ତି, మానవుడు ఏ పాటివాడో ମଣିଷ କିଏ ଅଟେ, దేవుడు ఎంతటి వాడో ପ୍ରଭୁ କେତେ ମହତ୍ ଅଟନ୍ତି। యెషయా ప్రవక్త గ్రహించి ସେଇ ସମୟରେ ପ୍ରଭୁଙ୍କ ଦାସ ଯିଶାୟ ତାହା ଅନୁଭବ କରିକି యెషయా అంటాడు కదా, ଯିଶାୟ ଏଇ ପ୍ରକାର କହନ୍ତି, పాప మానవుల్లో పుట్టిన నేను ପାପ ମାନବ ମାନଙ୍କ ମଧ୍ୟରେ ଜନ୍ମ ହେଇଥିବା ମୁଁ పాప పిదాలలో
ପାପ ଜିହ୍ବାର ସହିତ ଥିବା ମୁଁ నిన్ను స్తుతించడానికి ఓగ్జడను ତୁମକୁ ଧନ୍ୟବାଦ ଦେବା ପାଇଁ ମୁଁ ଯୋଗ୍ୟ ନୁହେଁ నిన్ను స్తుతించడానికి ఓగ్జడను ମୁଁ కానయ్యా ତୁମକୁ ଧନ୍ୟବାଦ ଦେବା ପାଇଁ ମୁଁ ଯୋଗ୍ୟ ନୁହେଁ ఈ రాజ్యమంతా మానవుడు బలం చేత జరుగుతుందనుకున్నానయ్యా ଏ ସାରା ରାଜ୍ୟ ମଣିଷର ବଳ ଉପରେ ହିଁ ପରିଚାଳନା ଅଛି ମୁଁ ଭାବିଥିଲି ఇప్పుడు మిమ్మల్ని సమీపముగా నీ దర్శనాన్ని କିନ୍ତୁ ବର୍ତ୍ତମାନ చూడగానే ପ୍ରଭୁ ତୁମର ସମୀପ ଦର୍ଶନ ମୁଁ ପାଇଲା ପରେ మానవులకి బలం ఇచ్చిన రాజు నువ్వేనని తెలిసిందయ్యా ମନୁଷ୍ୟକୁ ବଳ ଦେଇଥିବା ରାଜ୍ୟ ମାନଙ୍କ ରାଜା ତୁମ୍ଭେ ଅଟ କହିକି ମୁଁ ବୁଝିଲି ఈ పాప మానవుడు నిన్ను స్తుతించడానికి కూడా ఓగ్జత ଏ ମଣିଷ କିଏ କହିଲେ ପାପୀ ମାନବ ତୁମ୍ଭକୁ ଧନ୍ୟବାଦ ଦେବା ପାଇଁ ମଧ୍ୟ ଯୋଗ୍ୟ ନୁହେଁ అని దేవుడు మహిమను యెషయా ଏଇ ପ୍ରକାରରେ ପ୍ରଭୁଙ୍କର ମହିମାକୁ ପ୍ରଭୁଙ୍କର ଦାସ ଜିସାୟ ଅନୁଭବ କରିପାରିଲେ యెషయ ప్రవక్త ఆయన మహిమని ఆయన గొప్పతనాన్ని ఆయన సాక్ష్యాన్ని ప్రసిద్ధి చేయడం మొదలు ଆଉ పెట్టాడు ସେଇ ପ୍ରକାର ରୀତିରେ ଜିସାୟ ତା ପରଦିନ ମାନଙ୍କ ପ୍ରଭୁଙ୍କର ମହିମା ସାରା ଜଗତ ମଧ୍ୟରେ ସ୍ଥିର ରଖିବା ପାଇଁ ବା ଲୋକମାନଙ୍କ ମଧ୍ୟକୁ ନେବା ପାଇଁ ସକ୍ଷମ ହେଲେ ఆశాపు మాట్లాడుతున్నాడు ଏଇ ପ୍ରକାର ଆଶାବ କୋଉ ଅଛନ୍ତି యోధా మధ్యన ఆయన గొప్పతనము ప్రసిద్ధికెక్కింది ଜିହୁଦା ମଧ୍ୟରେ ପରମେଶ୍ୱର ପରିଚିତ ଅଟନ୍ତି ସେ କହନ୍ତି ఎందుకంటే ఆయన మధ్యను యోధా మధ్యన బలమైన కార్యాలు చేశారు କାହିଁକି ନା ସଦାପ୍ରଭୁ ଜିହୁଦା ମଧ୍ୟରେ ଏକ ବଳବନ୍ତ କାର୍ଯ୍ୟ ମାନେ ସେ କରିଅଛନ୍ତି ఐగుప్తులో బలమైన స్థానేసి బయటకు తోడుకొని వచ్చారు ମିଶର ଦେଶରେ ସଦାପ୍ରଭୁଙ୍କର ହସ୍ତ ଦେଇକି ଇସ୍ରାଏଲ ଲୋକମାନଙ୍କୁ ଉଦ୍ଧାର କରିକି ଆଣିଲେ ఇశ్రాయేలు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి సురక్షితంగా తీసుకొని వచ్చారు ఇశ్రాయేల్ ଲୋକମାନଙ୍କୁ ଲାଲ ସମୁଦ୍ର ଦୁଇ ଭାଗରେ ବିଭକ୍ତ କରି ସେମାନଙ୍କୁ ବାହାରକୁ ଆଣିଲେ అరణ్య ప్రాంతంలో సురక్షితంగా 40 సంవత్సరాలు నడిపించిన ଅରଣ୍ୟରେ దేవుడు ସୁରକ୍ଷିତ ଭାବରେ 40 ବର୍ଷ ସେମାନଙ୍କୁ ପରିଚାଳନା କରାଇଲେ ఆయన గొప్ప దేవుడని ఆయన గొప్ప కార్యాలు చేసిన దేవుడని ସେ ମହତ୍ ପ୍ରଭୁ କହିକି ମହତ୍ କାର୍ଯ୍ୟ କରିବାର ପ୍ରଭୁ ଅଟନ୍ତି କହିକି యోధా మధ్యన ఆయన గొప్ప కార్యాలు గొప్ప మహిమను ప్రకటించబడింది ଜିହୁଦା ମଧ୍ୟରେ ତାହାଙ୍କର ମହତ୍ କାର୍ଯ୍ୟକୁ ପ୍ରକାଶିତ କଲେ ఇంకా కిందకు వచ్చేసరికి ଆଉ ତଳକୁ ଯେତେବେଳେ ଆମେ ମାନେ ପାଠ କରିବା ఇశ్రాయేలులో ఆయన నామము గొప్పది ଇସ୍ରାଏଲ ମଧ୍ୟରେ ତାହାଙ୍କ ନାମ ମହତ୍ ଅଟେ ఆయన నామము గొప్పదండి ତାହାଙ୍କ ନାମ ମହତ୍ ଅଟେ ఆయన నామం వల్లే ఎన్నో కార్యాలు మనం చూస్తున్నాం ତାହାଙ୍କ ନାମ ଦ୍ୱାରା ଆମେ ମାନେ ଅନେକ କାର୍ଯ୍ୟ ଦେଖୁଅଛୁ 3.5 సంవత్సరాలలో కూడా యేసు ప్రభు ఎన్నో కార్యాలు చేశారు 3.5 ବର୍ଷ ପର୍ଯ୍ୟନ୍ତ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ଅନେକ ଆଶ୍ଚର୍ଯ୍ୟ କାର୍ଯ୍ୟ କଲେ ఇశ్రాయేలును ఐగుప్తు నుంచి తోడుకొని వచ్చి మొదల నుంచి ఐగుప్తులో కూడా ఎన్నో కార్యాలు ଇସ୍ରାଏଲ చేశారు ଲୋକମାନଙ୍କୁ దేవుడు. ମିଶରରୁ ଉଦ୍ଧାର କରିକି କିଣାନକୁ ଆଣିଲା ପର୍ଯ୍ୟନ୍ତ ବି ଅନେକ ଆଶ୍ଚର୍ଯ୍ୟ କାର୍ଯ୍ୟ ସେ କଲେ ఆయన నామములో అవుటు వాళ్ళు నడిచారు ତାହାଙ୍କ ନାମରେ ଛୋଟା ମାନେ ଚାଲିଲେ గుడ్డు వాళ్ళు చూశారు ଅନ୍ଧ ମାନେ ଦେଖିପାରିଲେ మరణించే వాళ్ళు లేపబడ్డారు ମୃତମାନେ ଜୀବନ ପାଇଲେ కుష్ఠు రోగులు స్వస్థపడ్డారు କୁଷ୍ଠରୋଗୀ ମାନେ ସୁସ୍ଥତା ଦେଖିଲେ ఆయన నామం అంత గొప్ప నామం ఏది కూడా లేదు ତାହାଙ୍କ ନାମ ଭଳିଆ ମହତ୍ ନାମ ଅନ୍ୟ କୌଣସି ନାମ ନାହିଁ అందుకనే యోహాన్ అంటాడు ସେଥି ନିମନ୍ତେ ଜୋହନ କହନ୍ତି అరణ్య ప్రాంతంలో దేవుడు వచ్చాడని సువార్త ప్రకటిస్తూ ఉండగా ଅରଣ୍ୟ ଅଞ୍ଚଳରେ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ଆସିଛନ୍ତି କହି ଯେତେବେଳେ ସୁସମାଚାର ପ୍ରଚାର କରୁଥିଲେ యేసు ప్రభు వచ్చాడని ఆయన మార్గాలను సరళం చేయడానికి యోహాన్ యేసు ప్రభు కంటే ముందుగా ఈ లోకానికి ପ୍ରଭୁ వచ్చాడు ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ଆସିଛନ୍ତି କହିକି ପ୍ରଭୁଙ୍କର ମାର୍ଗକୁ ସରଳ କରିବା ନିମନ୍ତେ ଜୋହନ ପୂର୍ବରୁ ଭୂମିକୁ ଆସିଥିଲେ దేవుడు మార్గాలు అరణ్యంలో యోహాను ద్వారా మార్గాలని సరళం చేస్తుండగా ଜୋହନଙ୍କ ଦ୍ୱାରା ପ୍ରଭୁଙ୍କ ମାର୍ଗକୁ ସରଳ କରାଯାଉଥିଲା ఆయన గొప్పతనాన్ని యోహాను ప్రకటిస్తుండగా ପ୍ରଭୁଙ୍କର ମହତ୍କୁ ଜୋହନ ପୂର୍ବରୁ ଲୋକମାନଙ୍କ ମଧ୍ୟକୁ ନେଇକି ଗଲେ అనేక మంది నువ్వెవరు అని అడగడానికి వస్తారు యోహాను ଅନେକ ଲୋକ ଜୋହନଙ୍କୁ ପଚାରନ୍ତି ତୁମ୍ଭେ କିଏ କହିକି అప్పుడు యోహాన్ అంటాడు ସେଇ ସମୟରେ ଜୋହନ କହନ୍ତି నేను దేవుణ్ణి కాను అంటారు ମୁଁ ସଦାପ୍ରଭୁ ନୁହେଁ అప్పుడు నన్ను పంపిన వాళ్ళకి చెప్పాలి కదా మీరెవరో చెప్పమంటే ଆମ୍ଭକୁ ପଠେଇଥିବା ସେ ବ୍ୟକ୍ତିଙ୍କୁ କହିବାର ଅଛି ତୁମ୍ଭେ କିଏ ଯେ ସେଥିପାଇଁ କହନ୍ତୁ କହିଲେ అప్పుడు యోహాన్ అంటాడు ସେଇ ସମୟରେ ଜୋହନ କହନ୍ତି నేను ఒకని శబ్దాన్ని ମୋ ଜଣକର ଶବ୍ଦ ଅଟେ నేను ఒకని శబ్దాన్ని ମୋ ଜଣକର ଶବ୍ଦ ମାତ୍ର ଅଟେ యేసు ప్రభు నామమనే శబ్దములో అంత శక్తున్నది కనుకే
నేను ఒకని శబ్దాన్నని प्रभु जीशु అరణ్య ख्रीष्ट नाम ప్రాంతంలో एते शब्द अछि कहले एही अरण्य अंचल मध्य मो प्रभु जीशु ख्रीष्टंकर नाम को उच्चारण कले अर्थ मो गुटे शब्द प्रभुंक नाम रे ఆయనని ప్రకటిస్తున్నాడు యోహాను. सेही शब्द को से प्रकाशित करू अछंत अरण्य मध्य रे యేసు నామములోనే మహిమను అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు స్వస్థతలు జరుగుతాయి. प्रभु जीशु ख्रीष्टंक नाम रे आश्चर्य कार्य मा सुस्थता एक महिमार कार्य आम्बे मा देखिताओ. ఇశ్రాయేలులో యెహోవా నామము గొప్పదై ఉన్నదంటండి. इस्राएल मध्य ताहांक नाम महत् के अछि అందుకనే सेति निमंते ఆషాపు మాట్లాడుతున్నాడు. आशाब कहंती యోధాలో దేవుడు పరిశుద్ధుడు, यहूदा मध्य से परिचित अटंती ఇశ్రాయేలులో ఆయన నామము గొప్పది. इस्राएल मध्य ताहांक नाम महत् अटे. దేవుడు వాళ్ళ మధ్యన చేసిన కార్యాలను బట్టి, प्रभु सेमानक मध्य करथिबा कार्य को नेकी దేవుడు వాళ్ళ మధ్యన చేసిన మేలును బట్టి, प्रभु सेमानक मध्य करथिबा अनेक सूचक कार्य को नै దేవుడు వాళ్ళ మధ్యన చేసిన గొప్పతనాన్ని प्रभु బట్టి, सेमानक मध्य थिबा आश्चर्य कार्य को नेकी వాళ్ళ మీద చూపించిన ప్రేమను కృపను బట్టి, ताहांक ऊपर प्रभु देखितबा प्रेम को नेकी ఆయన మంచితనాన్ని, ఆయన మంచి క్రియల్ని, ఆ త్యాగాన్ని పెట్టి, प्रभुंकर उत्तम गुण बा उत्तम कार्य द्वारा యోధాలో ఆయన నామము ప్రసిద్ధి అయినది. यहूदा मध्य प्रभुंक नाम परिचित होई गला. ఇశ్రాయేలు మధ్యను ఆయన నామము గొప్పదై इस्राएल ఉన్నది. मध्य ताहांक नाम बहुत महत् होई पारिला. ఈ రోజు మన జీవితంలో అనేక కార్యాలు చేశాడు దేవుడు. आज अंबमान को जीवन रे प्रभु अनेक कार्य करी ఈ अछंती. రోజు మన జీవితంలో అనేకమైన మేలు చేశాడు आज దేవుడు. अंबमान को जीवन रे प्रभु अनेक अद्भुत करी ఈ अछंती. రోజు మన బతుకులో అనేకమైన గొప్ప మేలు చేశాడు ఆయన. आज अंबमान को जीवन रे प्रभु अनेक महत् करी ఈ अछंती. రోజు మనకు జీవితాన్ని ఇచ్చాడు. आज अंबमान को जीवन ఈ देइछंती. రోజు మన కుటుంబాన్ని ఇచ్చాడు. आज अंबमान को परिवार देइछंती. ఈ రోజు మన అడిగే ప్రతి ప్రార్థనకి జవాబిచ్చాడు. आज अंबे माने करतो प्रत्येक प्रार्थनार उत्तर से दउछंती. మన కన్నీళ్ళకి ప్రతి కన్నీళ్ళకి జవాబిచ్చాడు. अंबमान को अश्रुर प्रतिफल से दउछंती. మన ప్రతి దుఃఖాన్ని ఆయన తీర్చాడు. अंबमान को प्रत्येक दुख को से काडू अछंती. మన ప్రతి వ్యాధుల్ని ఆయన సల్లార్చాడు. अंबमान को प्रत्येक वेदना को अंबठारु दूर करंती. అగాధములోంచి మన నిడిపించాడు. अगाधर से अंब को उद्धार करिचंती. అనారోగ్యం నుంచి మన లేవనెత్తాడు. असुस्थतार से अंब मान को उठेइचंती. అక్కరలోంచి మన నిడిపించాడు. अभावर से अंब मान को उद्धार करिचंती. అవసరతలు మనకు తీర్చాడు. आवश्यकता सब किछि से पूर्ण करिचंती. నిరాశ, దుఃఖము, అవమానము, నింద నుంచి మన जो अपमान जो निंदा जो दुख तिला ता भीतर से काढिचंती. సమభూమి అయిన ఉత్తమైన స్థానములో एक समभूमि रे प्रभु अंब मान को रखी अछंती. आज दिन रे ఎంతగా మన మధ్య ఆయన చేసిన కార్యాలు, एते महत् कार्य से अंब मान को मध्य रे करिबा सत्वे ఆయన గొప్పతనాన్ని, ఆయన కార్యాలని ఎంతవరకు మనము ప్రసిద్ధి तांकर చేస్తున్నాము. परिचित परिचय बा तांको महत्व तांको कार्य केते दूर पर्यंत हम नेकी ఆయనకి जावछु. ఆయన తెలియని జనాంగల మధ్యలో, तांको न जानित लोकमानक मध्य रे ఆయన కార్యాలు పొందని మనుషుల మధ్యలో, तांकर कार्य अनुभव न करता लोकमानक मध्य रे ఆయన మేలులు చూడని వాళ్ళ तांकर మధ్యలో, महत्व को न देखितवा लोकमानक मध्य ఆయన रे గొప్పతనాన్ని వెరగని వాళ్ళ మధ్యలో, तांकर परिचय न पाइतवा लोकमानक मध्य रे వాళ్ళ ప్రేమను చూడని వాళ్ళ మధ్యలో, तांकर प्रेम को देखिनतवा लोकमानक मध्य रे ఎంతవరకు केते दूर पर्यंत ఆయన నామాన్ని ప్రసిద్ధి तांको చెందుతున్నాము. नाम को हमें माने परिचित करवछु. आज दिन మన్ను रे చూసి अंब मान को देखी అనేక మంది ఆయన వెరగని వాళ్ళు, ताहांको न जानितवा अनेक लोक నువ్వు దేవుణ్ణి వెరుగు కదా, तुम्बे प्रभु को जानी अछ. నీకు దేవుడు ఏం చేశాడు प्रभु तुमको कौन करी अछंती. అని అడిగినప్పుడు ఎంతవరకు ఆయన सेमाने గొప్పతనాన్ని, जेतले प्रश्न जेतले करंत आपण केते उत्तम उत्तर से मान को दियंती. ఆయన చేసిన మేలుల్ని, से दे करितबा आश्चर्य कार्य ఆయన చేసిన త్యాగాన్ని, प्रभु करितबा त्याग को ఆయన చేసి చూపించిన ప్రేమని से देखैतबा प्रेम को ఎంతవరకు ప్రసిద్ధి చెందిస్తున్నాం మనము. केते दूर पर्यंत हमें माने तांकर नाम बा तांको कार्य को हमें माने परिचय करवछु. సమర స్త్రీ దగ్గరికి యేసు ప్రభు వచ్చారు. समर्य स्त्री निकट सदा प्रभु आसिले. వచ్చి మాట్లాడుతున్నారు. आसिकी से कहिले
నాకు మంచి నీళ్ళు ఇమ్మని. ମୋ ପାଇଁ କିଛି ପାଣି ଆବଶ୍ୟକତା ଅଛି କହିଲେ। యూదులు సమరయ్యల చేత తాగరయ్యా. ଯହୂଦା ମାନେ କେବେ ବି ସମରଣୀୟ ସ୍ତ୍ରୀ ମାନଙ୍କ ହସ୍ତରୁ ପାଣି ପାନ କରନ୍ତି ନାହିଁ, మేము పాపులం కదా ఈ యూదులు. କାହିଁକି ନା ସମରଣୀୟ କଲେ ସେମାନେ ପାପୀ ମାନେ ଯହୂଦୀ ମାନେ ପବିତ୍ର ଅଟନ୍ତି। అప్పుడు యేసుప్రభు అంటారు, నేను ఎవరో తెలిస్తే ఎలా నవ్వు. କିନ୍ତୁ ସେଇ ସମୟରେ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ କହିଲେ, ମୁଁ କିଏ ତୁମେ ଜାଣିଲେ ତୁମେ ଏଇ ପ୍ରକାର କହିନଥାନ୍ତ କହିଲେ। కానీ ఈ నీళ్లు తాగితే మళ్ళీ దాహం వస్తది, కానీ ଯଦି ତୁମେ ଦେଇଥିବା ପାଣି ଯଦି ପିଇବି ହୁଏତ ପୁନର୍ବାର ତୃଷା ଲାଗିବ, నేను ఇచ్చిన నీళ్లు କିନ୍ତୁ ମୁଁ ଯୋଉ ଜଳ ତମ୍ବାକୁ ଦେବି జీవజల బొంగైన నీళ్లు, ତାହା ଜୀବନର ଝର ଅଟେ। అది తాగితే ତାହା ତୁମେ ପାନ କଲେ ఇంకా దాహం పుట్టదు. କେବେ ତୁମେ ତୃଷିତ ହେବ ନାହିଁ। ఎందుకనగా କାହିଁକି ఆ କହିଲେ, నీళ్లు నువ్వు తాగిన తర్వాత ସେଇ ପାଣିକୁ ପାନ କଲା ପରେ నీలోనే బొంగగా పుడతాయి ఆ నీళ్లు ତୁମ ଭିତରେ ପାଣି ହିଁ ଉବିକିବ అని ఆ సమర స్త్రీతో యేసుప్రభు అనగా, ଏଇ ପ୍ରକାର ସମରଣୀୟ ସ୍ତ୍ରୀକୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ଯେତେବେଳେ କହିଲେ, యేసుప్రభు నా సమర స్త్రీ అంటది, ସମରଣୀୟ ସ୍ତ୍ରୀ ଯୀଶୁଙ୍କୁ କହିଲେ, అయ్యా నేను ఎంత దూరం వచ్చి ପ୍ରଭୁ ମୁଁ ଏତେ ଦୂରାନ୍ତର ପର୍ଯ୍ୟନ୍ତ ଆସିଲି, ఎంత లోతైన నూతులో ଏତେ ଅଗାଧ କୁଆଁ ଭିତରୁ ପାଣି ମୁଁ କାଢୁଅଛି, ఎంత దూరం రాకుండా ଏତେ ଦୂରକୁ ନ ଆସିକି నాకు ఆ నీళ్లు ఇస్తే ତୁମେ ଯଦି ସେହି ପାଣି ମତେ ଯଦି ଦେବ, చక్కగా నీళ్లతో నేను ఇంత దూరం రాకుండా ଉତ୍ତମତାରେ ମୁଁ ଏତେ ଦୂରାନ୍ତରକୁ ଆସିବାକୁ ପଡିବ ନାହିଁ అని యేసుప్రభుని అడిగినప్పుడు, ଏଇ ପ୍ରକାର ଯୀଶୁଙ୍କୁ ଯେତେବେଳେ ସେ ଭଉଣୀ କହିଲେ, యేసుప్రభు అన్నాడు, ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ କହିଲେ, నీ పెనిమిటిని తీసుకురా ତୁମର ସ୍ୱାମୀକୁ ନେଇକି ଆସ। అన్నప్పుడు କହିବା ସତ୍ତ୍ୱେ నాకు పెనిమిటి లేదు అని ମୋର ସ୍ୱାମୀ ନାହାନ୍ତି ଯେତେବେଳେ ସେ ସ୍ତ୍ରୀ ଲୋକ କହିଲା, యేసుప్రభు సమర స్త్రీని అంటారు, ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ସମରଣୀୟ ସ୍ତ୍ରୀକୁ କହିଲେ, పెనిమిటి లేన అన్నావు నిజమే చెప్పావు, ତୁମର ସ୍ୱାମୀ ନାହାନ୍ତି କହିଲ, ସତ ହିଁ କହିଲ, కానీ నీకు 5 పెనిమిటులు ఉన్నారు. କିନ୍ତୁ ତୁମର 5 ଜଣ ସ୍ୱାମୀ ଅଛନ୍ତି। ବର୍ତ୍ତମାନ ଥିବା ସ୍ୱାମୀ ମଧ୍ୟ నీ పెనిమిటి కాడు. నువ్వు సత్యమే చెప్తున్నావు, ତୁମେ ସତ୍ୟ ହିଁ କହୁଅଛ। ఇప్పుడున్న పెనిమిటి కూడా నీ పెనిమిటి కాదు ବର୍ତ୍ତମାନ ଥିବା ସ୍ୱାମୀ ବି ତୁମର ସ୍ୱାମୀ ନୁହେଁ। అని యేసుప్రభు చెప్పగానే ଯେତେବେଳେ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ କହିଲେ, సమర స్త్రీ ସମରଣୀୟ ସ୍ତ୍ରୀ తన తెచ్చిన కుండని యేసుప్రభు దగ్గర విడిచిపెట్టి ସେ ନେଇକି ଆସିଥିବା ସେଇ ପାତ୍ର ଯୀଶୁଙ୍କ ପାଦ ତଳେ ରଖିକି తన ఉన్న ఊరికి ସେ ରହିଥିବା ଗ୍ରାମକୁ పరుగున వెళ్ళిపోతూ ସେ ଦୌଡ଼ି ଦୌଡ଼ି ଯାଇକି ఆ ఊరు వాళ్ళ జనము దగ్గర చెప్తుంది, నేను చేస్తున్నది నాకు బయలుపరిచిన వ్యక్తి ମତେ ପ୍ରକାଶିତ କଲେ ମୁଁ କଣ ఆయన యేసు ప్రభు కాదా, ସେ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ନୁହନ୍ତି వచ్చి చూడండి అని ଆସିକି ଦେଖନ୍ତୁ କହିକି తన ఊరికి పరిగెట్టుకుని వెళ్ళి ତାଙ୍କ చెప్పింది. ଗ୍ରାମକୁ ସେ ଦୌଡ଼ି ଯାଇକି ఆ ఈ సమర స్త్రీ మాట విని ସମରଣୀୟ ସ୍ତ୍ରୀର କଥାକୁ ଶୁଣିକି ఆ ఊరి జనం యేసు ప్రభు దగ్గరికి ଗ୍ରାମବାସୀ వచ్చి ସମସ୍ତେ ଯୀଶୁଙ୍କ ନିକଟ ଆସିକି యేసు ప్రభు గొప్ప కార్యాలను చూసి ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କର ମହତ୍ କାର୍ଯ୍ୟକୁ ଦେଖି ఆ జనాంగం యేసు ప్రభు దగ్గర అంటున్నారు, ସେଇ ଲୋକମାନେ ପ୍ରଭୁଙ୍କ ଠାରେ କହିଲେ, ఆ స్త్రీ చెప్తే నీ దగ్గరకు వచ్చామయ్యా ସେ మేము, ସ୍ତ୍ରୀ କହିବା ଦ୍ୱାରା ଆମେ ତୁମ୍ଭ ନିକଟ ଆସିଛୁ। కానీ నిన్ను చూసిన తరువాత ତୁମ୍ଭକୁ ଦେଖିଲା ପରେ ఆ స్త్రీని పెట్టి కాదు, ସେ ସ୍ତ୍ରୀକୁ ଦେଖି ନୁହେଁ, మీ గొప్పతనాన్ని పెట్టి, ତୁମର ମହତ୍ଵକୁ ଦେଖି, మీ కార్యాలను పెట్టి, ତୁମର କାର୍ଯ୍ୟକୁ మీ ଦେଖି, అద్భుతాలను పెట్టి ତୁମର ଅଧିକାରକୁ ଦେଖି నువ్వే యేసు ప్రభు అని ତୁମ୍ଭେ ହିଁ తెలుసుకున్నామయ్యా, ସଦାପ୍ରଭୁ କହିକି ଆମେ ବିଶ୍ୱାସ నువ్వే యేసు କରିପାରିଲେ, ప్రభు అని ତୁମ୍ଭେ ହିଁ తెలుసుకున్నామయ్యా. ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ କହି ବିଶ୍ୱାସ କଲୁ କହିଲେ, కానీ అక్కడే ఆయన నామాన్ని ప్రసిద్ధి ସେଇ ଜାଗାରେ చేశారు. ପ୍ରଭୁଙ୍କର ନାମକୁ ସେମାନେ ସ୍ୱୀକାର କଲେ। ఆ సమర స్త్రీ పాపి అయ్యవచ్చు, ହୁଏତ ସେ ସମରଣୀୟ ସ୍ତ୍ରୀ ପାପୀ ହେଇପାରେ, యేసు ప్రభు చెప్పగానే ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ କହିବା କ୍ଷଣେ తనలో ఉన్న ఏ విశారమనే కుండను ତାଙ୍କଠାରେ ଥିବା ସେ
ବ୍ୟభిଚାରର ସେଇ ପାତ୍ରକୁ తనలో ఉన్న పాపమనే కుండను ତାଙ୍କଠାରେ ଥିବା ପାପକୁ ఆ యేసు ప్రభు పాదాల దగ్గర పెట్టేసి ପ୍ରଭୁଙ୍କ ପାଦ ନିକଟ ରଖିକି తన ఉన్న జనాంగము దగ్గర ସେ ଛିଡା ହେଇଥିବା ଲୋକମାନଙ୍କ ମଧ୍ୟରେ యేసు ప్రభు గొప్పతనాన్ని ପ୍ରଭୁଙ୍କର ମହତ୍ଵକୁ ସେ ପ୍ରଚାର କଲେ। నేను చేసిన వ్యభిచారత్వాన్ని, ସେ କରିଥିବା ବ୍ୟଭିଚାରତ୍ୱକୁ, నేను చేసిన పాపాన్ని, ମୁଁ କରିଥିବା ପାପକୁ, నేను చేసిన అపరాధాన్ని ମୁଁ କରିଥିବା ଅପରାଧକୁ నాకు చెప్పిన దేవుడు యేసు ప్రభు ମତେ కాదా ଜଣେଇଥିବା ପ୍ରଭୁ ସେଇ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ନୁହନ୍ତି କି କହିଲେ। అని తన ఉన్న ఊరి జనాంగం మధ్య ତାଙ୍କ ଗ୍ରାମବାସୀ ମାନଙ୍କ ମଧ୍ୟରେ యేసు ప్రభు నామాన్ని గొప్ప చేసి ପ୍ରଭୁଙ୍କର ନାମକୁ ଉନ୍ନତ ବା ମହତ କଲା ସେ ସ୍ତ୍ରୀ। ఆ మాట విని యేసు ప్రభు దగ్గరకు వచ్చారు। ସେଇ କଥା ଶୁଣିକି ଲୋକମାନେ ପ୍ରଭୁଙ୍କ ନିକଟକୁ ଆସିଲେ। యేసు ప్రభుని ఎరగన జనాంగం ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କୁ ଜାଣିନଥିବା ଲୋକମାନେ యేసు ప్రభు దగ్గరకు వచ్చి అంటున్నారు, ପ୍ରଭୁଙ୍କ ନିକଟ ଆସି କହୁଅଛନ୍ତି, స్త్రీ చెప్తే వచ్చామయ్యా, ହଁ ସେ କହିଥିବାର ଆମ୍ଭେମାନେ ଆସିଅଛୁ। వచ్చి చూసాక ଆସିକି ଦେଖିଲା ପରେ ఆ స్త్రీ చెప్తే కాదయ్యా, ସେ ସ୍ତ୍ରୀ କହିଥିବା ତୁ ନୁହେଁ, నీ గొప్పతనాన్ని, ପ୍ରଭୁ ତୁମର ମହତ୍ୱକୁ, నీ గొప్ప కార్యాలు చూసిన ତୁମର ମହତ୍ తర్వాత କାର୍ଯ୍ୟକୁ ଆମେ ଦେଖିଲା ପରେ నువ్వే యేసు ప్రభు అని ତୁମ୍ଭେ తెలిసిందయ్యా ହିଁ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ କହିକି ଆମ୍ଭେମାନେ ଜାଣିପାରିଲୁ। అని అక్కడ ఆయన నామాన్ని ସେଇ ప్రసిద్ధి ଜାଗାରେ చేశారు। ତାହାଙ୍କର ନାମକୁ ସେମାନେ ପ୍ରସିଦ୍ଧ କଲେ। ఈ రోజు మన జీవితంలో ఎన్నో మేళ్లు ଆଜି చేశారు। ଆମ୍ଭମାନଙ୍କ ଜୀବନରେ ପ୍ରଭୁ ଅନେକ ଅଦ୍ଭୁତ କାର୍ଯ୍ୟ ఈ କରିଅଛନ୍ତି। రోజు మన జీవితంలో ఎన్నో కార్యాలు చేశారు। ଆଜି ଆମ୍ଭମାନଙ୍କ ଜୀବନରେ ପ୍ରଭୁ ଅନେକ କାର୍ଯ୍ୟ ఈ କରିଅଛନ୍ତି। రోజు మన జీవితంలో ఎంతో గొప్ప మేలు చేశారు। ଆଜି ଆମ୍ଭମାନଙ୍କ ଜୀବନରେ ପ୍ରଭୁ ବହୁଳ ମହତ କାର୍ଯ୍ୟ କରିଛନ୍ତି। ఆయన ప్రేమను, ఆయన త్యాగాన్ని, ఆయన మహిమను, ତାହାଙ୍କର ପ୍ରେମ, ତାହାଙ୍କର ତ୍ୟାଗ, ତାହାଙ୍କର ମହିମାକୁ మన మధ్యను మనలోను చేశాడు ఆయన। ଆମ୍ଭ ମଧ୍ୟରେ ଏବଂ ଆମ୍ଭମାନଙ୍କ ନିକଟରେ ସେ ରଖିଅଛନ୍ତି। ఎంతవరకు ఆయన నామాన్ని గొప్ప చేస్తున్నాము, କେତେ ଦୂର ପର୍ଯ୍ୟନ୍ତ ତାହାଙ୍କ ନାମକୁ ଆମେ ମହତ୍ କରୁଅଛୁ, ఎంతవరకు ఆయన మేలుని, కార్యాన్ని, త్యాగాన్ని ప్రసిద్ధి କେତେ ଦୂର చేస్తున్నాము। ପର୍ଯ୍ୟନ୍ତ ତାହାଙ୍କର କାର୍ଯ୍ୟକୁ ଆମେ ପରିଚୟ ଦେଉଅଛୁ। ఆయన తెలియని జనాంగ మధ్యను, ତାହାଙ୍କୁ ନ ଜାଣିଥିବା ଲୋକମାନଙ୍କ ମଧ୍ୟରେ, ఆయన సన్నిధి సావాసానికి దూరవవ్వన ତାହାଙ୍କର మధ్యను, ଉପସ୍ଥିତି ବା ତାହାଙ୍କ ସହଭାଗିତାକୁ ଦୂରଉଥିବା ఆయన ଲୋକମାନଙ୍କ ମଧ୍ୟରେ, మేలులు, ఆయన గొప్ప కార్యాల గొప్పతనాన్ని కూడా ఎరగని వాళ్ళ ତାହାଙ୍କର మధ్య ମହତ୍ କାର୍ଯ୍ୟ ବା ତାଙ୍କର ଆଶ୍ଚର୍ଯ୍ୟ କାର୍ଯ୍ୟ ନ ଜାଣିଥିବା ଲୋକମାନଙ୍କ ମଧ୍ୟରେ ఎంతవరకు କେତେ ଦୂର ପର୍ଯ୍ୟନ୍ତ ప్రసిద్ధి చేయగలుగుతాం? ଆମମାନେ ପରିଚୟ ଦେଇପାରୁଅଛୁ। ఇశ్రాయేల్ ఐగుప్తులోంచి విడిపించాడు, ଇସ୍ରାଏଲ ଲୋକମାନଙ୍କୁ ମିଶରରୁ ପ୍ରଭୁ ଉଦ୍ଧାର କଲେ, అరణ్య ప్రాంతములో నడిపించాడు, ଅରଣ୍ୟ ଅଞ୍ଚଳରେ ତାହାଙ୍କୁ ଚଳେଇଲେ, ఎంతో బలమైన హస్తముతో ఐగుప్తు ଏକ నుంచి ବଳବନ୍ତ విడిపించాడు। ହସ୍ତ ଦେଇକି ପ୍ରଭୁ ସେମାନଙ୍କୁ ମିଶରରୁ କାଢିଲେ, ఎర్ర సముద్రాన్ని పాయలు ଲାଲ చేసి ସମୁଦ୍ରକୁ ଦି ଭାଗ କଲେ, అరణ్య ప్రాంతములో ଅରଣ୍ୟ ଅଞ୍ଚଳରେ మన్నాను కురిపిస్తూ, ମନ୍ନାକୁ ବର୍ଷାଇଲେ, బండ నుంచి నీళ్ళు ఇస్తూ, ଚଟାଣରୁ ପାଣି ଆଣିଲେ, ఇశ్రాయేలు పాదాల కింద తనారు చేయి పెడుతూ ଇସ୍ରାଏଲ ପାଦରେ କୌଣସି ପ୍ରକାର ଆଘାତ ନ ସେଇ ପ୍ରକାର ଯତ୍ନ ନେଇକି సురక్షితముగా నడిపించాడు ସୁରକ୍ଷିତ దేవుడు। ଭାବରେ ଚଳେଇକି బట్టలు మాసిపోలేదు, ତାଙ୍କ ବସ୍ତ୍ର ମଳିନ ହେଲା ନାହିଁ। రాత్రి కాలమందు అగ్ని స్తంభమై, ରାତ୍ରି କାଳ ସମୟରେ ଅଗ୍ନିସ୍ତମ୍ଭ ହେଇକି, పగల కాలమందు మేఘ ଦିନ స్తంభమై କାଳ నడిచాడు। ସମୟରେ ମେଘ ସ୍ତମ୍ଭ ହେଇକି, కానీ ఇశ్రాయేలు ఎక్కడా కూడా କିନ୍ତୁ ଇସ୍ରାଏଲ ଲୋକମାନେ ఆయన నామాన్ని గొప్ప చేయలేకపోయారు, ତାହାଙ୍କ ନାମକୁ ମହତ୍ କରିପାରିଲେ ఆయన ନାହିଁ। నామాన్ని పెట్టి మహిమపరచలేకపోయారు, ତାହାଙ୍କ ନାମକୁ ସେମାନେ ମହିମା କରିପାରିଲେ ఆయన ନାହିଁ। కార్యాల్ని, ఆయన ప్రేమను, ఆయన త్యాగాన్ని పెట్టి స్తుతించి ତାହାଙ୍କର ପ୍ରେମ, ఆరాధించలేకపోయారు। ତାଙ୍କର ତ୍ୟାଗକୁ ନେଇକି ତାଙ୍କ ସ୍ତୁତି ଧନ୍ୟବାଦ କରିପାରିଲେ ନାହିଁ। ఎంచేపు ఈ కావాలి, అయి కావాలి అడగడానికి సరిపోయింది ପ୍ରତ୍ୟେକ తప్ప ସମୟରେ ଏହା ଦରକାର ତାହା ଦରକାର କହିକି ରହିଗଲେ ఆయన ସେମାନେ। చేస్తున్న కార్యాలు, ପ୍ରଭୁ କରୁଥିବା କାର୍ଯ୍ୟକୁ, ఆయన చూపిస్తున్న ప్రేమ, ପ୍ରଭୁ ଦେଖେଇଥିବା ପ୍ରେମକୁ, ఆయన చేస్తున్న మహిమ ପ୍ରଭୁ କରିଥିବା ମହିମା ఎక్కడా కూడా କୌଣସି ଜାଗାରେ ବି, గ్రహించుకోలేకపోయారు। କୌଣସି ଜାଗାରେ ସେମାନେ ବୁଝିପାରିଲେ ନାହିଁ। వాళ్ళ టైం అంతా అడగడానికే సరిపోయింది, ତାଙ୍କ ସମୟ ସବୁବେଳେ ମାଗିବାରେ ହିଁ ରହିଲା। దేవుడు ఈ కావాలి, ఈ కావాలని అడగడానికి ପ୍ରଭୁକୁ ଆଉ କିଛି ମାଗିବାରେ ସେମାନେ ବ୍ୟସ୍ତ ଥିଲେ। అడగడానికి సరిపోతేకి ସେମାନେ ମାଗିବାରେ ବ୍ୟସ୍ତତାରେ ଥିବା ହେତୁ ఆయన చేసిన మేలును ପ୍ରଭୁ గుర్తించలేకపోయారు। କରିଥିବା ଆଶ୍ଚର୍ଯ୍ୟ କାର୍ଯ୍ୟକୁ ସେମାନେ ସ୍ମରଣ କରିପାରିଲେ కానీ ନାହିଁ। కానానులో ఉన్న రాహాబ్ అంటుంది, କିଣାନରେ ଥିବା ସେ ରାହାବ କହୁଅଛି, ఇశ్రాయేలు కానానికి వెళ్ళిన తరువాత ଇସ୍ରାଏଲ ଲୋକମାନେ କିଣାନରେ ପ୍ରବେଶ କଲା ପରେ వాళ్ళ రాహాబు గుడారములో వీళ్ళకి నివాసం ఇచ్చి ରାହାବଙ୍କ ତମ୍ବୁରେ ତାଙ୍କୁ ସ୍ଥାନ ଦେଇକି అంటుంది కదా, କହୁଅଛି, నీ దేవుడు ఆకాశానికి భూమికి దేవుడు, ତୁମର ପରମେଶ୍ୱର ଆକାଶ ଏବଂ ଭୂମିର ପରମେଶ୍ୱର ఆకాశానికి ଅଟନ୍ତି। భూమికి దేవుడు ఆయన। ସେ ଆକାଶ ଏବଂ ଭୂମିର ପରମେଶ୍ୱର ସେ ହିଁ ଅଟନ୍ତି। ఐగుప్తులో బలమైన
హస్తం వేశాడు. ମିଶରରେ ଏକ ଅଦ୍ଭୁତ ଦାୟକ ତାଙ୍କ ହସ୍ତକୁ ତୁମ ଉପରେ ఎర్ర ଦେଲେ, సముద్రాన్ని పాయల చేసి నడిపించాడు. ସମୁଦ୍ରକୁ ଦୁଇ ଭାଗରେ ବିଭକ୍ତ କଲେ, అరణ్య ప్రాంతంలో ఏ రాజుని కూడా మీకు ఎదురు రానివ్వలేదు. ଅରଣ୍ୟରେ କୌଣସି ରାଜା ସମ୍ମୁଖୀନ ନ ହେବା ପର୍ଯ୍ୟନ୍ତ ତୁମକୁ ସୁରକ୍ଷା ଦେଲେ। ఆయన గొప్ప దేవుడు. ସେ ମହତ୍ ପରମେଶ୍ୱର ଅଟନ୍ତି। ఆకాశానికి భూమికి దేవుడై ଆକାଶ ଏବଂ ఉన్నాడు. ପୃଥିବୀର ପ୍ରଭୁ ସେ ହିଁ ఆ ଅଟନ୍ତି। దేవుడు ఈ దేశాన్ని మీకు ఇచ్చేస్తున్నాడు. ସେହି ସଦାପ୍ରଭୁ ଏ ଦେଶ ତୁମକୁ ଦେବେ। అందుకనే మా దేశ వాళ్ళకి గుండెల్లో ధైర్యం ସେଥି లేదు ନିମନ୍ତେ ଆମ୍ଭ ଦେଶ ଲୋକମାନଙ୍କ ହୃଦୟରେ ଭୟ ଅଛି ବର୍ତ୍ତମାନ ସେ କହିଲେ। అని ఒక అన్యరాలైన రాహాబు ఏష ଏଇ ପ୍ରକାର ଗୋଟେ మాట్లాడుతుంది. ବିଜାତୀୟ ସ୍ତ୍ରୀ, ଗୋଟେ ବ୍ୟଭିଚାରିଣୀ ସ୍ତ୍ରୀ ରାହାବ କହିଲେ ପ୍ରଭୁଙ୍କ దేవుడు ବିଷୟରେ ସାକ୍ଷ୍ୟ। మేళ్ళు చూడలేదు ఆవిడ. ସେ ପ୍ରଭୁଙ୍କୁ କୌଣସି କାର୍ଯ୍ୟ ପାଇନାହାନ୍ତି। దేవుడు మేళ్ళు అనిపించలేదు. ପ୍ରଭୁଙ୍କର ମହତ୍ କାର୍ଯ୍ୟ ସେ କେବେ ଜୀବନ ଅନୁଭବ କରିନାହାନ୍ତି। దేవుడు ఇశ్రాయేల్ మధ్య చేశాడని మాత్రమే ପ୍ରଭୁ విన్నదే. ଇସ୍ରାଏଲ ଲୋକମାନଙ୍କ ମଧ୍ୟରେ କରିଛନ୍ତି କହିକି ମାତ୍ର ଶୁଣିଲେ। ఐగుప్తులో చేశాడన్న మాటే ମିଶରରେ విన్నదే. ସଦାପ୍ରଭୁ ଅଦ୍ଭୁତ କାର୍ଯ୍ୟ କଲେ ତାହା ଶୁଣିଲେ। అరణ్యంలో చేశాడన్న మాటే ଅରଣ୍ୟରେ విన్నదే. କରିଅଛନ୍ତି କହିକି ଶୁଣିଲେ। ఈ రోజు మన జీవితంలో ଆଜି చేస్తున్నాడు. ଆମ୍ଭମାନଙ୍କ ଜୀବନ ସେ କରୁଅଛନ୍ତି। అనేక మంది మనకు చేసిన మేలలన్నీ చెప్పుకుంటున్నారు ଅନେକ కానీ ଅନେକଙ୍କ ଜୀବନ ଏଇ ପ୍ରକାର କରିଅଛନ୍ତି।